బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రోమో వచ్చింది. అందులో నాగార్జున గారిది స్టంట్ మాస్టర్ గెటప్ ఒకటి ఉంటుంది. ఆయన డైలాగ్ చెప్తాడు, నాకు ఏమనిపించింది తెలుసా, కన్నులెందు ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్ హీరో అవదా చెప్పుకుట్టు వారి మాదిరి పావం ఇంట్రడక్షన్లో 25 రైలు దడ 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 గాల్లో ఆయన్ని ఆ స్టంట్ మాస్టర్ గెటప్లో ఆయన డైలాగులు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. దశావతారం బిగ్ బాస్ 10 ఇక్కడ ఆటలో సవాలు కాదు ఆటే సవాల్. ఆ ప్రోమోని డీ కూడా చేద్దాం, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇన్ని సీజన్స్లో చాలా ఆలస్యంగా చెప్తున్నా, ఈ ప్రోమోలో పెట్టిన ఎఫర్ట్స్ నాగార్జున గారి కానీ టీం కానీ ఇంతకుముందు సీజన్స్లో కనిపించలేదు. ఎంతమందికి అలా అనిపించిందో తెలియదు, కానీ నాకైతే చూడగానే ఏంది ఇన్ని గెటప్లు మారుస్తున్నారు, ఇన్ని డైలాగులు చెప్తున్నారు నాగార్జున గారు. అసలు ఈ డైలాగులు చెప్తున్నారు, సింపుల్గా వచ్చి అల్లి లేదో చేస్తారు, ఏదో రెండు డైలాగులు చెప్తారు, అయిపోతుంది. కానీ ఇన్ని ఎఫర్ట్స్ పెట్టారు. అది రాసుకోవటం, కాన్సెప్ట్ రాసుకోవటం కానీ, నాగార్జున గారు అంత ఎఫర్ట్స్ పెట్టడం కానీ, టీం అంత ఎఫర్ట్స్ పెట్టడం కానీ, జనరల్గా అయితే వేరే లాంగ్వేజెస్లో ఉన్న ప్రోమోస్లో ఇన్ని చూస్తాం అంత ఇది చేయటం. కానీ మన తెలుగులో ఫస్ట్ టైం నాకైతే ప్రోమో పెచ్చగా నచ్చింది. ఎంతమందికి నచ్చింది నాకు తెలియదు, కానీ నాకు అది చూడంగానే మాట్లాడాలి. ఈ మధ్య ఇప్పుడు వచ్చిన అగ్నిపరీక్ష ప్రోమోస్ కోసం కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఏం లేదు అంత ప్రోమోలో మాట్లాడి. కానీ నాకు ఈ ప్రోమో వస్తే మాత్రం మాట్లాడాలి, దీన్ని డీకోడ్ చేయాలి, ఇలా ఉండాలి ప్రోమో. దీని గురించి మాట్లాడుకోవాలి, దీన్ని డీకోడ్ చేయాలి, ఇందులో ఏదో ఉంది, దీని గురించి మనం చర్చించాలి, అలా ఉండాలి. సో ప్రోమో అయితే నాకు మాత్రం అదిరిపోయింది. అసలు బాగుంది. డైలాగ్స్ కానీ, ఆ కాన్సెప్ట్, ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ కూడా ఏదంటే ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని చెప్పి మన మెదడుకి మేత పెట్టేలా ఉండాలి. బిగ్ బాస్ అంటే అంతే, మెదడుకి మేత ఉండాలి. సో బాగుంది. సో మనం మాట్లాడదాం, డీకోడ్ చేద్దాం. డీకోడ్ చేసే ముందు వీడియో లైక్ చేయండి. ప్రోమో గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మీకు నచ్చిందా, నచ్చలేదా, ఎలా అనిపించింది, కాన్సెప్ట్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్, అదే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ కాదు, ఇక్కడ మీరు కొట్టే యూట్యూబ్లో కొట్టే సబ్స్క్రైబ్ ఏదైతే ఉంటుందో అదే కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటుంది. అవి వస్తూ ఉన్నాయి అనుకోండి, అంటే మీరు లైక్లు కొడుతూ ఉంటే ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో అది వెళ్ళాలి కదా, వెళ్తా ఉంటే ఇంకొంచెం మోటివేషన్ వచ్చింది, ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా 10x రివ్యూస్. ఈసారి సీజన్ కాదు, మన రివ్యూస్ 10x ఉంటాయి. ఎందుకు ఉంటాయి అన్నది ఆ ఫస్ట్ రోజు ఏదైతే ఎపిసోడ్ 1 గ్రాండ్ లాంచ్ ఉంటుందో ఆ రోజు చెప్తా మీకు. బాగుంటుంది, సర్ప్రైజింగ్గా ఉంటుంది. మాట్లాడదు, దానికి మధ్యలో సర్ప్రైజ్లు వస్తాయి కొన్ని. ఏంటి మావా అని అనిపిస్తా. ఈసారి మాత్రం మామూలుగా ఉండదు, వెయిట్ చేయండి. సరే మాట్లాడుకుందాం. కన్నులెందు వర జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్ లేపుదాం. సో ఫస్ట్ చాయ్ ఎట్ ద రేట్ 10 అని పెట్టారు చూసారా, అంటే బిగ్ బాస్ ప్రతి దాంట్లోనూ వాడారు. ఒకళ్ళు చనా, ఒక టీ, అక్కడ నాగార్జున గారు అనమాట, విక్రమ్ ద టీ మాస్టర్. అక్కడ క్యారెక్టర్ నేమ్ విక్రమ్, అంటే నాగార్జున గారి విక్రమ్ సినిమా ఒకటి ఉంది, ఎప్పుడో పాతది 1987 ఆ టైంలో అనుకుంటా విక్రమ్. అయితే నాగార్జున గారు జింజర్ టీ, లెమన్, తులసి, ఇలాచి, మింట్, బ్లాక్, గ్రీన్, కాశ్మీరీ, సినమన్, మసాలా, మొత్తం అక్కడ 10 కప్పులు పెట్టున్నాయి, 10 పేర్లు చెప్పారు. ఈ కేటీ కావాలి, ఎందుకన్నా ఎన్నిటీలు అంటే వెరైటీ. సో పీపుల్ వాంట్స్ దట్ వెరైటీ. అంటే రెగ్యులర్ అయిపోయింది అంతా, 9 సీజన్స్ అలాగే అయిపోయింది. సో కాదు, కొత్తగా కావాలి, వెరైటీగా కావాలని కోరుకుంటున్నారు. ఈసారి వెరైటీ ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇంకోటి చెప్తా, కోర్ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. నామినేషను, కెప్టెను, ఎలిమినేషను, టాస్క్లు, ఇదంతా సేమ్ ఉంటుంది. కాన్సెప్ట్ సేమే ఉంటుంది, సరేనా? బట్ దాన్ని ఎలా నడిపిస్తారు, ఆ నామినేషన్ ఎలా చేయిస్తారు, ఆ కెప్టెన్సీ టాస్క్ ఎట్లా పెడతారు, ఆ కెప్టెన్ ఎట్లా చేస్తారు, ఎలిమినేషన్ ఎట్లా చేస్తారు, ఓటింగ్ ఎట్లా చేస్తారు, వైల్డ్ కార్డ్స్ ఎట్లా తీసుకొస్తారు, అసలు ఎంతమందిని పంపిస్తారు, ఇవి ఒక్కటే చేంజ్. ఇది కొంచెం మారిస్తే పీపుల్కి ఇంకా చాలా ఎక్కువగా ఎగ్జైటింగ్గా, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేలా చేయాలి. చూద్దాం. సో ఏంటంటే వెరైటీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, వెరైటీ కావాలి అని చెప్పి. సో ఈసారి వెరైటీ ఉండబోతుంది, అదొకటి. నెక్స్ట్ అన్నా ఒక రోజు మళ్ళీ నాగార్జున గారు, అభి ఈసారి ఫ్లోరిస్ట్, బొకేయిస్ట్, ఫ్లోరిస్ట్. సో మన్మధుడు మ్యూజిక్, అభి, అర్థమైంది కదా, మన్మధుడు మూవీలో అభి క్యారెక్టర్ అనమాట అది. అయ్యా మళ్ళీ కింద కామెంట్ చేయద్దు, ఏదో బాలు సినిమాలో గుర్తొచ్చింది ఆ బొకేయిస్ట్, ఫ్లోరిస్ట్ అని చెప్పి, అందుకోసం అని చెప్పి అంతే. సో ఆయన ఒక ఫ్లవర్ అడుగుతారు కదా అన్న, ఒకటి నాగార్జున గారు అన్నీ ఒకటి చాలదు, ప్రేమ తెలియాలంటే 10 ఇంతలు ఉండాలి. సో 10 ఫ్లవర్స్ ఆయనకి ఇస్తారనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు సాంగ్ గమనిస్తే, సీజన్లో ఎన్ని మారుతున్నా ప్రేమ ఒక్కటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆడియన్స్ అని చెప్పి వెనకాల. అంటే సీజన్లో ఏం మారినా సరే ప్రేమలు ఉంటాయి ఇందులో, ఆ క్రష్లు, లేదంటే ఆ ఇష్టాలు, ఆ ప్రేమలు, అలాంటివన్నీ ఉంటాయి. ఎన్ని మారినా, ఎంత కాన్సెప్ట్ పెట్టినా ఆ ప్రేమ అనేది ఉంటుంది అని చెప్పి నాగార్జున గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ 10 ఫ్లవర్స్ ఇచ్చా కానీ అక్కడ 10 times మోర్. అంటే ఈసారి లవ్, క్రష్, మళ్ళీ క్రష్ చేస్తారు. లవ్ వద్దు, ఇవన్నీ వద్దన్న ఒప్పుకోరు, క్రష్ చేయాల్సిందే, ఆ క్రష్ ఉండాల్సిందే. ఎందుకంటే అందరూ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. కొంతమంది ఆడియన్స్ ఆ లవ్, ఆ ప్రేమలు, ఆ ఫ్రెండ్షిప్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏది జరిగినా, ఫ్రెండ్షిప్ కానీ ప్రేమ కానీ ఏది జరిగినా న్యాచురల్గా జరిగితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు.
నిజంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో లవ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. అది న్యాచురల్గా అనిపించాలి. అదేదో గేమ్ కోసం లేదంటే ఏదో ఉండాలని చేశారనుకోండి, కెమెరాల కోసం చేశారనుకోండి, తిడతారు, మండబూతులు తిడతారు. ఇప్పుడు తిడతాను అంత దానికన్నా దారుణంగా తిడతారు. అలా ఉండకూడదు. సో అది నెక్స్ట్ది అజయ్, ఈసారి రిపోర్టర్ అనమాట. అజయ్ క్యారెక్టర్ నాకు అర్థం కాదు. నాగార్జున గారు ఏ సినిమాలో రిపోర్టర్గా చేయలే. ఇన్ఫ్యాక్ట్ అంటే చాయ్ మాస్టర్గా అలా చేశారంటే అలా అని కాదు కానీ, బట్ అజయ్ అనే క్యారెక్టర్ ఏంటంటే క్రిమినల్ మూవీలో డాక్టర్ అజయ్, నాకు గుర్తున్నంత వరకు అయితే 2-3 సినిమాల్లో ఉండొచ్చు కానీ ఆ క్యారెక్టర్ వచ్చింది అజయ్ కుమార్, డాక్టర్ అజయ్ కుమార్ అని చెప్పి. అందులో మన పంకజం అంటే పక్కింటి గోడకి మరి ఇంట్లో ఏమైపోతుంది ఎగిరి చూస్తూ ఉంటే నాగది వస్తారు, అంటే ఇక నుంచి నువ్వు పక్కింట్లో ఏం జరుగుతుందో అన్నది చూడటం ఆపే డ్రామా కోసం. ఎందుకంటే మీ ఇంట్లోనే టీవీ ఆన్ చేయి, స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ డ్రామా 10 times మోర్, వెరైటీ 10 times మోర్, ప్రేమ 10 times మోర్, డ్రామా 10 times మోర్. ఇంకా 4th నెక్స్ట్ హీరో నాగార్జున గారి, నాగార్జున గారి డైరెక్టర్, స్టంట్ మాస్టర్ అన్నీ. సో ఆయన చేశారు షార్ట్. ఓకే, అక్కడే వచ్చింది శివ స్టంట్ మాస్టర్, శివ 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 సైకిల్ సెన్ శివ అనమాట. సో చెప్పండి నెక్స్ట్ షాట్ ఏంటి? హీరో గారు అడిగితే ఆయన ఇది 54 బిల్డింగ్ సార్, రోప్ పట్టుకుని దూకాలి సార్ చెప్తా. 54 బిల్డింగ్ సార్, పైనుంచి సింగిల్ షాట్ సార్, రోప్ పట్టుకొని కిందకి రావాలి సార్, అటు ఇటు ఊగుతూ దూరంగా వస్తున్న ట్రైన్ మీదకి జంప్ చేయాలి సార్, వహాపే 10 లోకంకో మార్కే ట్రైన్ లోపలికి వెళ్ళి హీరోయిన్ సేవ్ చేయాలి సార్. నాకు ఇదంటే నా వేణుమాధవ్ అంత గుర్తొచ్చింది. కన్నులు ఎందుకు జూమ్ షాట్, అదే సేమ్ అలాగే అనిపించింది. ఇది ఏంట్రా నాగార్జున గారి చేత ఇంత ఎఫర్ట్స్, రే మా బాబు గారి చేత మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టించారా అనిపించింది. సో టీము ఈసారి కొంచెం గట్టిగా కూర్చున్నారు. ఒక ఏదో అనిపించింది, ఒక వైపు వచ్చింది మా ఈసారి ఎఫర్ట్స్ గట్టిగా పెట్టబోతున్నారు అని చెప్పి. వాళ్ళు పెట్టడం నాగార్జున గారు దాన్ని సహకరించారు. ఇంకో విషయం తెలుసా మీకు, ఇది మొత్తం ఎన్ని రోజులు షూట్ తెలుసా? కేవలం 2 days. 2 daysలో ఇంత అవుట్పుట్ ఇచ్చారు, మామూలు విషయం కావాల్సిన ఇది. సో హీరోయిన్ సేవ్ చేయాలి సార్, కట్ ఉండదు అంటే నాగార్జున గారు, ఏంటి మాస్టర్ బిగ్ బాస్ ఎక్కువగా చూస్తూ ఉంటారా? ఎందుకంటే కట్ లేకుండా కంటిన్యూగా టాస్క్లు చేసేది అక్కడే. సో 10 time టాస్క్స్, ఈసారి టాస్కులు 10 ఉంటాయి మామ. ఈసారి టాస్కులు చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు తెలుసా? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాయింట్. ఈసారి టాస్కులు గట్టిగా ఉండే అవకాశం చాలా ఉంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎలాంటి టాస్కులు పెట్టారంటే ఒళ్ళు హోనం అయిపోయింది ఆ టాస్కులు. ఎంతమంది ఆ షో చూసారో తెలియదు కానీ మనం డైలీ రివ్యూస్ చెప్పాం కాబట్టి మనతో పాటు చూస్తాం అందరికి. నెక్స్ట్ రేంజ్ టాస్కులు పెట్టారు మా అందులో, మామూలు ఫిజికల్ టాస్కులు కాదు. ఇది దోవలు తీరిపోయింది అక్కడ ఉన్న పేర్స్కి. అలాంటిది అలా ఆ టాస్కులు పెట్టే టీంని కనుక ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు డిజైన్ చేసిన టాస్కులు కానీ దాని ఏమంటారు దాని లెవెల్ కానీ, క్రిటికల్ లెవెల్ కానీ అసలు నెక్స్ట్ ఎక్స్ట్రీమ్. ఇప్పటివరకు బిగ్ బాస్లో కూడా అలాంటి లేవు, అలాంటి టాస్కులు పెట్టారు. వాళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా 10 times కాదు 20 times మోర్ టఫర్ ఉంటాయి. ఈసారి వెళ్ళే వరకు దోవలు తీరిపోద్ది టాస్కుల్లో. చాలా జాగ్రత్తగా, అలాగే వాళ్ళకి ఇంజరీ కూడా అవ్వకుండా చూసుకోవాలండి, అది వేరే విషయం. కానీ సో వాళ్ళు వస్తారేమో అని అనిపిస్తుంది. మనం కూడా రివ్యూలో చెప్పినట్టు 1-4 సార్లు వీళ్ళని తీసుకోండి, ఈ టీంని తీసుకోండి, ఈ టాస్క్ ఎవరు పెట్టారు వాళ్ళని తీసుకోండి అని చెప్పాం. చూడాలి ఏమైందో. సో 10 times టాస్క్. ఇంకా నాగార్జున గారు పక్కకి వెళ్ళి మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి, బిగ్ బాస్ సీజన్ 10 నెక్స్ట్ లెవెల్. ఇలాగే సీజన్ 7లో చెప్పారు, నాకు తెలిసి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు చేయండి, దానికి మించి ఉంటుందని చెప్పి అది ప్రూవ్ అయింది. సేమ్ మళ్ళీ అలాంటి అంత ఆ రేంజ్ హిట్, అంటే లాస్ట్ ఇయర్ కూడా బాగానే హిట్ అయింది చెప్పాలంటే, బట్ ఇంకా అంతకు మించి హిట్ అవుతుంది అంటే అంతకు మించి ఇంకా ప్లాన్ చేస్తున్నాం అని ఊపిచ్చారు. బిగ్ బాస్ సీజన్ 10 నెక్స్ట్ లెవెల్, వెరైటీ, సర్ప్రైజెస్, డ్రామా, ఛాలెంజెస్ అన్నీ 10 ఉండబోతున్నాయి సీజన్ 10 కాబట్టి. అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అని చెప్పారు. వారం కొత్త అవతారం బిగ్ బాస్ సీజన్ 10 దశ అవతారం. ఇది ఒక్కటే లైన్ మనం డీకోడ్ చేసుకోవాల్సింది. వారం కొత్త అవతారం అంటే ఈసారి ఫార్మాట్ సేమ్ ఉన్నా ఇంతకు ముందులాగా ప్రతి వారం సేమ్ లాగా అలా ఉండదు. ప్రతి వారం ఒక కొత్త అవతారం. అంటే అవతారం అంటే ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక వారం మొత్తం డ్రామా వీక్, అంటే దానిలో జరిగే నామినేషన్ కానీ, టాస్కులు కానీ, ఆర్గ్యుమెంట్లు కానీ, కెప్టెన్సీ కానీ, ఎలిమినేషన్ కానీ అదొక డ్రామా థీమ్లో ప్లాన్ చేస్తారు. ఒకటి యాక్షన్ వీక్ ఉండొచ్చు, అంటే మొత్తం అంతా అసలు నామినేషన్స్ కూడా ఏంటంటే ఆర్గ్యుమెంట్స్తో కాకుండా యాక్షన్, అంటే ఒక టాస్క్ బేస్డ్ నామినేషన్స్ ఉండొచ్చు, టాస్క్ చేస్తూ నామినేషన్ అయ్యేటట్టు. అలాగా కెప్టెన్సీ ప్రతిదీ ఎవ్రీథింగ్, ఎలిమినేషన్ ఎవ్రీథింగ్ టాస్క్ బేస్డ్ ఉండొచ్చు. యాక్షన్ అలా పెట్టచ్చు. ఒకటి ఎంటర్టైన్మెంట్ వీక్. సో మనకి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ చూసి అంటే హోటల్ టాస్క్ అంటే చూసి బోర్ కొట్టేసింది కానీ లిమిటెడ్ చేయటాలి ఇవన్నీ. అంతకు మించి ఏదైనా వేరేగా ప్లాన్ చేసి ఎంటర్టైన్మెంట్ వీక్ అలా పెట్టచ్చు. సో నామినేషన్ ఉంటుంది, కెప్టెన్సీ ఉంటుంది, ఎలిమినేషన్ ఉంటుంది. కానీ అవి జరిగే విధానాలు మారిపోతాయి సింపుల్గా కాకుండా. సో కోడిగుడ్డు కొట్టుకోవడం, ఫోటోలు కాల్చడం కాకుండా ఉంటాయి. అంటే కొన్ని ఆ ఫోటోలు కాల్చడం లాంటివి ఎక్స్ట్రీమ్ లెవెల్లో లాస్ట్కి వచ్చేప్పటికి జరుగుతాయి, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా జరుగుతాయి, బట్ దాన్ని ఒక థీమ్లో ర్యాప్ చేసి ఆ థీమ్ ద్వారా మనకి ప్లే చేస్తారు. అది గనక నేను ఊహించుకుంటున్నట్టు లేదంటే వాళ్ళు అనుకున్నట్టు కనుక యాస్టీస్గా బయటకు వస్తే మాత్రం మంటలే.
మామూలు ఉండదు, పిచ్చి లేచిపోద్ది. సో చూడాలి ఎలా ప్లానింగ్ అనుకోవటం వేరే, ప్లాన్ చేయటం వేరే, ఎగ్జిక్యూట్ అవటం వేరే. ఎగ్జిక్యూట్ అయ్యేవాడికి మరి దారుణంగా అయిపోతే మాత్రం మనం ఏం చేయలేం. సో అలాగా ఎవ్రీ వీక్ ఒక కొత్త థీమ్తో వస్తుంది. అలా 10 weeks 10 themes జరుగుతాయి. దాని తర్వాత 11th week నుంచి నార్మల్గా అన్ని మిక్స్ చేసేసి అలా చేస్తారు. నాకు తెలిసి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని కూడా గ్రూప్స్గా డివైడ్ చేసేసి అలా ఇదిగా కూడా చేయొచ్చు, వెరైటీగా. సో ఏం చేస్తారనేది చాలా ఎగ్జైటింగ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, కాన్సెప్ట్ ఏమనుకుంటున్నారు అన్న తర్వాత నాకు తెలిస్తే నేను చెప్తాను. ప్రెజెంట్ మాత్రం మన ప్రోమో ద్వారా మనకు వచ్చిన దాన్ని బట్టి డీకోడ్ చేసుకోవటం, కానీ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. ఎందుకంటే 2-3 కాన్సెప్ట్లు అనుకుంటారు. ఆ దశావతారంలోనే 2-3 అనుకుంటారు. ఆ 2-3 ఏది చివరికి ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు. సో ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు, నాకు తెలియగానే. సో ఇంకోటి కూడా అనుకున్నాను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను సర్వైవల్ వీక్ అని, స్ట్రాటజీ వీక్ అని, లీడర్షిప్ వీక్ అని, బిట్రైల్ వీక్ అని, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క థీమ్లో ఒక పేరు పెట్టేసి ఆ థీమ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పి. సేమ్ యాస్టీస్ ఉంటుందని కాదు, కానీ సంథింగ్ లైక్ దిస్ ఉండే అవకాశం ఉంది. ఈసారి ఆటలో సవాలు కాదు, ఆటే సవాల్. ఇది ఎవ్రీ సీజన్లో కొంచెం అటు ఇటుగా అదే చెప్తారండి. సో ఆట అది ఈసారి ఆటమే కొంత విషయం అది అన్నట్టు. సో ఆట లోపల టఫ్గా ఉంటుంది అది అని చెప్పి. సో ప్రోమో అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డబుల్ హౌస్ ఎన్ని కాదు అనుకున్నా, సింగిల్ హౌస్ అనుకున్నా, బట్ కామనర్స్ కూడా ఎంతమంది, 2-3 క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తే మీకు అర్థమైపోతుంది. కామనర్స్ ఎంతమంది ఉంటారంటే లాస్ట్ టైంలో 15 members తీసుకున్నారంటే లాస్ట్ టైంలో 6 ప్లస్ ఒక ఎక్స్ట్రా వైల్డ్ కార్డ్ ఏదైనా తర్వాత ఉంటే ఉండొచ్చు 7. అంతే 6 to 7 15 members. 20 ఉంటే 10 ఉండేవాళ్ళు. నేనేమనుకున్నానంటే 70 members జీడీ నుంచి సెలెక్ట్ చేశారు కాబట్టి ఇందులో 20 members ఉంటారు అగ్ని పరీక్షలో లెవెల్ ఫైనల్ లెవెల్లో. ఆ 20లోంచి 10 తీసుకుంటారు. వీళ్ళు 10, కామనర్స్ 10, సెలబ్రిటీస్ 10 versus 10 దశావతారం అని చెప్పి అట్లా ఏదైనా పెడతారేమో అనుకున్నా. కానీ తీసుకుందే 15 మందిని కాబట్టి 15 మంది నుంచి 10 మందిని తీసుకోవడం అంటే పెద్ద విషయం అంత ఉండదు, సగం మందే. సో 15 మంది అంటే 6 ఇనిషియల్గా, ఒకళ్ళు దాని తర్వాత. సో 6 to 7 members ఉంటారు, అంతకుమించి ఉండదు. కాబట్టి 2 గ్రూపులు చేసి వాళ్ళు వర్సెస్ వీళ్ళు ఆడిచ్చేది ఉండదు, అందరినీ కలిపి ఆడిస్తారు. ఇంకోటి నేను ఏమనుకుంటున్నానంటే రీలాంచ్ రీలోడ్ అలాంటిది ఉన్నా కూడా ఇనీషియల్గా కూడా 10-15 పీపుల్తో, 10 లాస్ట్ టైం 15 మంది కదా, అలా కాకుండా 20 మందితోనే స్టార్ట్ అయ్యింది ఈసారి బిగ్ బాస్ అనుకుంటున్నా. అలా స్టార్ట్ చేయాలి, చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. సో అది వదిలేసి ఇంతకుముందు సీజన్ 7 నుంచి అదే రన్ అవుతున్నట్టుంది. సో ఆ రీలాంచ్ రీలోడ్ వదిలేసి అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా 5 పంపించిన అది వేరే విషయం. కానీ ఇనీషియల్గా కలకల్లాడేలాగా ఒక 20 మందిని పంపిస్తే బాగుంటుంది. అది కొంచెం అది ఒక వెరైటీగా అవుతుంది, ఎందుకంటే ఇంత ముందు అయినా సరే మధ్యలో ఆపేసాం కాబట్టి బాగుంటుంది. సో అది ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకున్నా, అదేంటంటే బజ్ గోస్ట్. 99.99% ఈ ఇయర్ బజ్ గోస్ట్గా ఎవరు ఉండబోతున్నారంటే మళ్ళీ శివాజీ గారే ఉండబోతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పా, ఈ శివాజీ గారు కనుక హిట్ అయితే స్టార్టింగ్లో చెప్పా ఎవ్రీ సీజన్ శివాజీ గారు ఉండొచ్చు అని చెప్పి. సీజన్ అయిపోయిన తర్వాత కూడా చెప్పా నెక్స్ట్ ఇయర్ కూడా నాకు ఎందుకో శివాజీ గారు ఉండబోతున్నారని చెప్పి. స్టార్టింగ్లో కూడా చెప్పా శివాజీ గారు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బజ్ దేనికి రాని రేటింగ్ లాస్ట్ ఇయర్ బజ్కి వచ్చింది. మామూలు రేటింగ్ కాదు, పగిలిపోయింది. సోషల్ మీడియాలో కానీ, హాట్స్టార్లో కానీ, టీవీలో కానీ ఎక్కడ చూసినా కూడా రికార్డులు దుమ్ము దులిపింది. అది ఇనిషియల్గా ఆయన తడబడ్డారు, 1-2 రేటింగ్ తడబడిన తర్వాత పుంజుకున్నాక అంత రేటింగ్ రేటింగ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయనకున్న కాన్ఫిడెన్స్లో ఆయన వెళ్ళిపోతే అది. సో లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్స్ని కాకుండా ఇప్పటివరకైతే లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్స్ని ఎవరిని కూడా బజ్ కోసం అప్రోచ్ అవ్వాలి, శివాజీ గారినే అప్రోచ్ అయ్యారు. సో మ్యాక్సిమం శివాజీ గారు ఉండే అవకాశమే ఉంది 99.99%. ఓన్లీ ఎక్కడ తేడా వస్తుందంటే రెమ్యునరేషన్ దగ్గర డిస్కషన్లు నడాలి, అక్కడ ఏదైనా డిఫరెన్సెస్ రావాలి తప్పితే ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ టీమ్కి శివాజీ గారి ఇంట్రెస్ట్, శివాజీ గారికి కూడా బిగ్ బాసే ఇంట్రెస్ట్. బిగ్ బజ్ హోస్ట్ చేయటం, ఆ బిగ్ బాస్ చూడటం, ఆయన అన్ని చూస్తారు, ఆయన చేసిన చెప్పిన అన్ని చూస్తారు. బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంది అర్థమవుతుంది కాబట్టి చూస్తారు కాబట్టి. సో చేస్తే బాగుంటుంది, నాకైతే మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది ఏంటని చెప్పి. సో బజ్ బాగుంటే ఏమవుతుందంటే ఇంకొంచెం మన డీటెయిల్గా తెలుసుకోవడానికి, కంటెస్టెంట్స్ లోపల లేయర్స్ లోపల నుంచి బ్రేక్ చేసి ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవడానికి బాగుంటుంది. సో లేదంటే బజ్ ఇంటర్వ్యూస్ ఇంతకుముందు అంత ఇంట్రెస్టింగ్ అనిపించేది కదా. లాస్ట్ ఇయర్ నుంచి నేను ప్రతి బజ్ ఇంటర్వ్యూ కూడా నేను ఆల్మోస్ట్ రివ్యూ చేశాను, 1-2 చెప్తే నేను అన్ని రివ్యూ చేశాను. ఈవెన్ ఫైనల్ అయిపోయిన తర్వాత 5 కూడా చేశాను, అంతకుముందు అయితే 2 చేసేసి వదిలేసినట్టున్నా. సో అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది సంగతి, ప్రోమో ఇది. సో ఎవ్రీ వీక్ ఒక కొత్త ముగిచ్చేద్దాం. ఇప్పటివరకు మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. నేను ఒక కామెంట్ చూసామావా, సోదన్ కావద్దు, ఏంటంటే మీలాగే నాలాగే మీలో ఎంతమంది వీడియో ఆన్ చేసి లైక్ కొట్టకుండా పక్కన పెట్టేసి పనులు చేసుకుంటున్నారు అని చెప్పి. ఆహా బంగారు తల్లిలే, మీరు పనులు చేసుకోండి అమ్మా, కానీ వీడియో ఓపెన్ చేయగానే ఒక కామెంట్ దాని మొహం మీద, సారీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ దాని మీద పడేసి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారా, టీవీలో పెట్టుకుంటారా, లేదంటే ఎలా పెట్టుకుంటారా అన్న బ్లూటూత్ మైక్లో పెట్టుకుంటారా అనేది పెట్టుకొని తీసుకోండి అమ్మా. వింటున్నారు చూస్తారు, కానీ మీరు లైకులు కొడితే ఏంటంటే కొత్త మందికి వెళ్తుంది. మనం అంతే, మనం అక్కడే ఆ కమ్యూనిటీ మనది అలా ఉండిపోయింది, ఇంక్రీజ్ అవ్వట్లా. మనం పుష్ చేసుకోకపోతే ఇంకెవరు పుష్ చేస్తారు? సో ఆ పుష్ కావాలంటే మీరు అదే చేయాలి. నేను మాత్రం ఈసారి గట్టిగా ఎంత బోర్ కొడుతున్నా, నన్ను ఎంత తిట్టినా సరే లైక్ 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 అని అడుగుతూనే ఉంటాయి ఈసారి మాత్రం. దానివల్ల పుష్ అనేది వస్తుంది, ఎందుకంటే చదివా
అన్ని ఫీచర్స్ ఆన్ చేసి పెట్టాలి యూట్యూబ్లో, అప్పుడే వాళ్ళకి ఎక్కువ యూట్యూబ్ పుష్ ఉంటుంది. అది సంగతి. మొన్న ఎవరైనా ఏదో అంటే ఆనంద్ న్యూస్లో సూపర్ థ్యాంక్స్ అన్నది ఆఫ్ చేసేసారులే, ఇంతకుముందు ఆఫ్ చేశాను, దాంట్లో రీచ్ పడిపోయింది. ఆయనకి చెప్దామని చెప్పి మళ్ళీ ఆఫ్ చేస్తే లాస్ట్ 5-6 వీడియోస్ ఏదో 50K దాట్లా. అన్నీ ఆన్ చేసి పెట్టుకోవాలి, నాకు అర్థమైంది. సో అన్నీ ఆన్ చేసి పెట్టుకోవాలి. సో మీరు ఆ లైక్లు ఇవన్నీ కొడతా ఉండండి. సో అంతే, సరేనా? నైట్ మళ్ళీ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 2 రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే, ఇప్పుడు శివాజీ గారి అప్డేట్ ఉంది వెంటనే పెట్టాను. ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అంటాను. టాప్ వ్యూస్ అని డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే టాప్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లింక్ అని కనిపిస్తుంది, అక్కడ ఫాలో కొట్టండి. అలాగే మీకు ఏదైనా బిగ్ బాస్ గురించి ఏమైనా ఎక్స్క్లూజివ్గా ఏదైనా తెలిస్తే నాకు కొద్దిగా మెసేజ్ చేయండి, సరేనా? ఆనంద్ నా పర్సనల్ అకౌంట్ కూడా ఉంటుంది, కొద్దిగా మెసేజ్ చేయండి, నేను తెలుసుకుంటా ఏమైనా ఉంటే. సరేనా? సరేనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.